వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇబ్రహీంపట్నం మూలపాడు బటర్ఫ్లై పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జనసేన ఇన్ఛార్జ్ అక్కల గాంధీ ఆయనకు శాలువా కప్పి కొండపల్లి బొమ్మను బహుకరించి ఘన స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో కలిసి పవన్ కళ్యాణ్ పార్కు విశేషాలను పరిశీలించారు. డిప్యూటీ సీఎం రాకతో మూలపాడు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయకుండా ప్రజలను వంచారని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కూటమి మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. అలాగే చంద్రలపాడులో కందుల నాగేశ్వరరావు, వీర్లపాడు మండలం జుజ్జూరులో ఆవుల రమేష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన తెలిపి హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నశించాలి రెడ్డిముఖ రాజ్యాంగం, నశించాలి రెడ్డిముఖ రాజ్యాంగం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ కూటమి, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ చంద్రబాబు. దయచేసి దారి రోడ్డు మీద ఉండొచ్చు, దగ్గరికి రండి. ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు, దయచేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు. మీరు రోడ్డు మీద ఉంటే గబుక్కునే ఏమన్నా వెహికల్స్ కలిగితే ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ అంతరాయం కలిగించొద్దు, దయచేసి గబుక్కునే యాక్సిడెంట్లు అవుతాయి, మనకే దెబ్బలు అవుతాయి, అవతలాలకి మనకి ఇబ్బంది. కొంచెం ఇటు విక్రమం వైపు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. దయచేసి దయచేసి అందరూ కొంచెం విక్రమం వైపుకి రండి, దారి వదలండి. కాకపోతే ట్రాఫిక్ కి మళ్ళా మనమే యాక్సిడెంట్ చేసుకోవడం. ప్లీజ్ రండి అయ్యా, రండి రండి, ముందుకు ముందుకు రండి. చంద్రబాబు డౌన్ 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 కూటమి ప్రభుత్వం, డౌన్ 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 కూటమి ప్రభుత్వం. లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, లాలి జగన్మోహన్ రావు గారి నాయకత్వం, లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అమలు చేయాలి సూపర్ 6 వెంటనే, అమలు చేయాలి సూపర్ 6 వెంటనే, అమలు చేయాలి సూపర్ 6 వెంటనే, అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు వెంటనే, అమలు చేయాలి. చంద్రబాబు బాబు షూరిటీ, బాబు షూరిటీ, డౌన్ చంద్రబాబు, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం, డౌన్ డౌన్ కూటమి ప్రభుత్వం. అమలు చేయాలి ఇచ్చిన వాగ్దానాలు వెంటనే, అమలు చేయాలి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు వెంటనే, చేయాలి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు వెంటనే. జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జిందాబాద్. వాగ్దానాలు కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు లేదు.
దళితులు ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఎంపీలు ఉన్నా, పీఠాపురంలో జరిగిన దానికి ఏమన్నా ఒకళ్ళన్నా స్పందించారా? ఒకళ్ళన్నా అధికారంలో ఉన్న దళితులు ఒకళ్ళు స్పందించలే. దుర్గపాలెంలో మురికి ఇచ్చింది ఎవరికి? దళితులకి. ఎంతమంది చనిపోయారు? ఒకళ్ళన్నా స్పందించాడా? ఒకళ్ళన్నా లేదు. కైకలూరులో దానమాయగూడలో పొడిచారు. ఒక్క దళిత ఎమ్మెల్యే కానీ ఒక్క దళిత నాయకుడు స్పందించాడా? స్పందించలేదు. నిన్నగాక మొన్న ఈ గన్నవరంలో ఒక శవాన్ని తీసుకెళ్ళడానికి అడ్డుపడితే ఏం జరిగిందో చూసాం కదా. ఒక్క దళితుడు స్పందించాడా? కానీ వీళ్ళు మాత్రం ఉద్యోగ నిర్వహణలో ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి తాగి రోడ్డు మీద ఉండి కరోనాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి చట్టాన్ని అధిగమించి రోడ్డు మీద తాగి గొడవ చేసినటువంటి సుధాకర్ బొమ్మ మాత్రం పెట్టుకుంటారు. డాక్టర్ సుధాకర్ గారిని ఎట్లా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఈ హోమ్ మినిస్టరే కదా కంప్లైంట్ ఇచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నందిగామలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క అనే సంకల్పంతో పట్టణ అధ్యక్షుడు కామేశ్వరరావు ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పిట్టల శ్రీదేవి సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రస్తుత సమాజంలో ఆక్సిజన్ కొరత రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. తిరిగే పరిస్థితి ఉంది. గత 2 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జూన్ 5వ తేదీ నుండి తొలకరయ్యే పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం, ఈ చేపట్టిన కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా మొక్కలు నాటే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు నందిగామ భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా జనసేన ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మన నందిగామలో పలు చోట్ల మొక్కలు నాటం, మరి ఇక్కడ పిఎస్సిఎస్ మన సొసైటీ దాంట్లో కూడా ఇక్కడ మన చైర్మన్ బద్రి గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటం, హరికృష్ణ గారిది. అదేవిధంగా అందరూ కూడా ప్రతి ఒక్క మనిషి కూడా అమ్మ పేరుతో ఒక మొక్క నాటమని ప్రధానమంత్రి గారి పిలిపించారు. ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచన చేసి మనకి పర్యావరణానికి, మన ఆక్సిజన్కి, మన జీవన ఆధారానికి మొక్కలు అవసరం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జగ్గీపేటలో ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే స్వయంగా సైకిల్ తొక్కుతూ యువతకు ఆదర్శంగా నిలిచారు. అనంతరం గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఆయన ఇంధన రహిత ప్రయాణంతోనే ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి చెట్లను పెంచడం ద్వారా భావితరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్ను అందించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు విజయవాడ రూరల్ మండలం గొల్లపొడిలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు ఈ సైకిళ్ల వాడకం పెంచాలని, దీనివల్ల కాలుష్యం తగ్గడంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ర్యాలీ అనంతరం గొల్లపొడిలో మొక్కలు నాటిన ఆయన పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఒక్క రోజుకే పరిమితం కాకూడదని ఈ సందర్భంగా సూచించారు. వచవాయి మండలం దుబ్బాకపల్లి వద్ద యువకుడు ఊట్ల అశోక్ను ఢీకొట్టి పరారైన ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ను, వాహనాన్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేదని తేలడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ నియోజకవర్గంలో ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు సరిగా తనిఖీలు చేయకపోవడం వల్లే లైసెన్సులు, నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రాణాలు తీస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. బాధితుడి కుటుంబానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ త్వరగా అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.